भद्राद्री कुत्तागुड़म जिले के आश्वाराव पेट चेक पोस्ट पर धावा करते हुए रिश्वत तलब करने वाले अमले को रंगे हाथों गिरफ्तार कर लिया गया। तफसीलात के मुताबिक आश्वाराव पेट चेक पोस्ट पर चल रही बदनवानी की इत्तला पर खम्मा में एसीबी के अहदेदारों ने लॉरी ड्राइवर के भेस में खुफिया ऑपरेशन करते हुए रिश्वत सितारी में मुलविस चेक पोस्ट के अमले को रंगे हाथों पकड़ लिया। వై రమేష్ నేను ఏసీబీ డిఎస్పీ ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం డిఎస్పీ నేను ఈరోజు ఈ అశ్వరాపేట ఆర్టీఏ చెక్ పోస్ట్ బార్డర్ చెక్ పోస్ట్ మన స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఇది ఈ అశ్వరాపేటలో ఆర్టీఏ చెక్ పోస్ట్ మీద మేము మా సిబ్బందితోటి మా అధికారుల ఆదేశాల మీదకు అనాథరైజ్డ్ అమౌంట్ చాలా దొరికింది ఇక్కడ వీళ్ళు దాదాపు వీళ్ళు కొంతమంది ప్రైవేట్ సిబ్బందిని నియమించుకొని ఈ లారీస్ ఆన్ పాసర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్కు టైర్లకి ఇంత అని చెప్పేసి 12 టైర్కి అయితే ఇంత 14 టైర్కి అయితే ఇంత 16 అయితే ఇంత 18 అయితే ఇంత 20 టైర్ వాళ్ళకి వేరియేషన్ ఒక నేమ్ లిస్ట్ లాగా ఒక మెనూ లాగా తయారు చేసి ప్రతి వెహికల్ నుంచి వాళ్ళ కాగితాలు సక్రంగా ఉన్నా కానీ అన్ని డాక్యుమెంట్లు కూడా వ్యాలిడ్ డాక్యుమెంట్ పర్ఫెక్ట్ ఉన్నా కానీ వాళ్ళు పాసింగ్ అంటూ ఒక పేరు దాన్ని ఒక పదంగా దాన్ని ఒక ఇదిగా తీసుకొని పాస్ అయ్యే ప్రతి వెహికల్కి వాళ్ళు పేపర్ సక్రంగా ఉంటే కూడా అమౌంట్ వసూలు చేస్తానని మాకు కూడా చాలా రోజుల నుంచి కంప్లైంట్స్ ఉన్నాయి వీళ్ళ మీద. వీటన్నిటి మీద మేము కొంచెం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకొని సమయం చూసుకొని ఈరోజు వీళ్ళ మీద రైడ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు వీళ్ళ దగ్గర ఒక 35,000 రూపాయలు అనాథరైజేషన్ క్యాష్ దొరికింది. వీళ్ళ ఎంఓ ఏంటంటే వీళ్ళు ప్రైవేట్ సిబ్బందిని కూడా నియమించుకుంటారు అనఫిషియల్గా. వాళ్ళకి పేమెంట్ వాళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళే ఇస్తారు. వీళ్ళు అట్లా అనాథరైజ్డ్ పర్సన్స్ దగ్గర నుంచి మేము ఇమ్మీడియట్గా వాళ్ళని అదుపులో తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకుంటే 20,000 రూపీస్ వరకు దొరికింది వాళ్ళ దగ్గర. నెక్స్ట్ ఆల్రెడీ మేము ఇక్కడ సిబ్బంది రాకముందే వీళ్ళ దగ్గర ముందు ఒక ట్రే సిస్టమ్ లాగా పెడతారు, హుండీలాగా ఒక ఆటోమేటిక్ సిస్టమ్ ఒకటి వీళ్ళు జనరేట్ చేసి పెట్టారు. 14 టైర్ లారీ అయితే ఇంత, 18 టైర్ లారీ అయితే వాళ్ళు వచ్చేసి ఒక మనిషి ఉంటాడు, అడుగుతారు మీది ఎంత ఎన్ని టైర్ లారీ అంటే మాది 14 అంటే ఓహో 300 ఇచ్చేసిపోండి అంటాడు.